శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాశీపట్టణ వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబె శాశ్వతుండు. కలుగని తీర్థములు కోట్లు కాశీయందు అనగా మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని శివలింగములు, ప్రతి శివలింగానికి ఒక చరిత్ర. ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యనటువంటి దేవతాస్వరూపం గ్రహస్వరూపం మీకు కనపడదు. అంతమంది ప్రతిష్టలు చేశారు. అంత ప్రఖ్యాతమైనటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే, మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిదే. కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే. ఎందుచేత అంటే, నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను. దీనికి అవిముక్తము అని పేరు. ఎందుచేత అంటే, ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టబడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయిన ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే, విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తేశ్వరలింగము అని ఉంటుంది. అది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశము. అక్కడే వాళ్ళిద్దరూ ఉంటారు అనడానికి గుర్తు. కాబట్టి అవిముక్తం. అలాగే ఇటువైపుకి వస్తే
లక్ష్మీనారాయణులు విఘ్నేశ్వరుడు, అటు వెడితే పార్వతీదేవి, ఇటు అన్నపూర్ణ, మధ్యలో విశ్వనాథలింగం. ఇది స్థూల స్వరూపం. ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో, మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి. అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే. అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు. కాశీ పరమేశ్వరునికి భార్యా సమానురాలుగా చెప్పబడింది ఈ పట్టణం. కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా. ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు. అన్ని శివలింగములు, అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు. ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా, కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా, లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. చాలామంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి అయి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు. అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి. నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి. కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు. ఆయనే మనని మహాప్రళయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు, సమస్త జీవకోటి ఉంటుంది. అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం, పరమకారుణికుడు ఆయన. అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములో దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథలింగము. అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు. ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు. శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అలా అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం, మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఒరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుదుటిన రాశాడు అనుకోండి. కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికీ నిద్రపట్టేయాలని మీ ముఖాన రాశాడు అనుకోండి. మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరో వేరొకరి ముఖాన. వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు, నువ్వు చేసావు. నా ముఖాన నిద్రబొమ్మని రాశాడు, నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను. ఏమిటి దోషం? నాదే తప్పు. బ్రహ్మగారు అలా రాశారు, ఈ ఉపాధి అలా నడుస్తోంది. ఆవిడన్ని కార్యక్రమాలు చెయ్యాలని రాశాడు, చేస్తారు. మన నుదుటన వ్రాయబడి లేదు, మనం చెయ్యం, నాదే తప్పు. దానికి చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు? చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది. నువ్వు చేస్తావన్నాడు, ఆయన వాక్కు జరిగింది. నువ్వు చెయ్యమన్నాడు, చేయలేదు. దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు? నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్ట వేదాంతం అంటారు. ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తాడు. లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజనరహితము. వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు, ఇఫ్ యు ఫీల్ దట్ ది ఓల్డ్ స్క్రిప్చర్స్ అండ్ ది లిటరేచర్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్, డూ నాట్ హెసిటేట్ టు త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు. నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము, పురాణములు, కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి
లేదా రాబోవు కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయి, నాకేం అభ్యంతరం లేదన్నారు. అలా ఎన్నటికీ విసిరివేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు. అందుకే ఆయన ఆ మాట అన్నారు. పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనాబలాన్ని గెలవాలి. వాసనాబలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటినీ ఆధారంగా తీసుకుని, గురువాక్యాన్ని ఆధారంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేని యందు అనురక్తుడై ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికి ఎడుతుంది. అది దానికి ఉండే లక్షణం. రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు, లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచా, ఈ సుఖము సుఖమా అని త్రోసివేయడానికి పనికి రావాలి. వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది, అందులో ఏమీ అనుమానం ఏం లేదు. ఈ సుఖం నువ్వు అనుభవించవచ్చని చెప్పింది వేదం. అలా చెప్పినవి ఏమున్నాయో అవి యజమాని అనుభవించవచ్చు, దోషం లేదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మధుర పదార్థం తినాలనుంది, తినచ్చు యజమాని, తప్పేం లేదు. గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య యందు కామానురుక్తుడు కావచ్చు, దోషమేం లేదు. వేదం కేవలం అదొక్కటి చెప్పి ఊరుకోలేదు. నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా, ఆనందమైనదైతే దీని యందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి. మరి కొంత తినేటప్పటికి దుఃఖం వస్తుందబ్బా, ఇంకొద్దు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది, కాబట్టి దీని యందు లేదు, ఇది నాటకం. కానీ ఎంత అనుభవించినా సరే దేని యందు ఆనందమునకు పరిమితి లేదో, లోటు లేదో అది నిజమైన ఆనందము. మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు. మనసు యొక్క ఆట. ఖ అంటే ఆకాశం, అది ఎప్పుడు అలాగే ఉంది. ఒక్కొక్కప్పుడు కొన్నింటిని చూసి బాగుందంటుంది, బాగుంది, చాలా బాగుందంటుంది. అప్పుడు సుఖ, మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదంటుంది. దుఃఖ, అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది, దుఃఖ. బాగుందంటే సుఖ, సు మారింది, దూ మారింది, ఖ అలాగే ఉంది. ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనసు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగులేదు అన్న ద్వంద్వములు దేనివి అంటే కేవలము మనస్సువి. ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు, ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు. అందుకే వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. ఆయన అన్నిటి యందు సమానంగా ఉంటాడు. శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు. మనిషి గత జన్మలలో దేని యందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది. అయ్యా, జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా. పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. అసలు ప్రాణమంతా ఎక్కడ అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే.
అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? మీరంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా, ఎందుకు వచ్చిన గొడవని. పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్కజేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి. అనుభవం జీవుడిది. శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను? సుఖదుఖాల్ని అనుభవించడానికి లేదు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది, ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండిందనుకోండి, అమ్మయ్య కడుపు నిండిందన్న సుఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉందనుకోండి, ఇక్కడెక్కడో తెగిపోయిందనుకోండి, నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పెడుతూ ఉంటుంది. ఆ నిప్పెడుతున్నప్పుడు అబ్బా బాధ పెడుతోంది అని బాధపడుతుంటాను. బాధ జీవుడిది. జీవుడు బాధపడడానికి ఉపకరణం శరీరం. సుఖం జీవుడిది. జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం. మంచి ఎండగా ఉంది, పడుకున్నాను, బా ఏమిటో ఈ ఉక్కపోతాను, అటు తొల్లి బాధపడుతున్నాను. ఉండండి గురువుగారు, మీకోసం ఎయిర్ కూలర్ పట్టుకొచ్చాం, ఇదిగో పెడతాం, పడుకోండి అని పెట్టారు. ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది. శరీరము తనంత తాను జడము, కర్మ జడము. లోపల ఉన్నటువంటి చిత్ చైతన్యం ఉన్నంతసేపే దీనికి గొప్పతనం. అందుకే చిత్ జడ గ్రంథి అని పేరు దీనికి. చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా. ఇప్పుడు దీనికి చల్లటి గాలి తగులుతోంది, అమ్మయ్య హాయిగా ఉందండి. ఎవరు? మనస్సు, సూక్ష్మ శరీరం అంది. అనగానే నాకు నిద్ర పట్టింది. అంటే ఇప్పుడు సుఖమునకు కారణం ఇది అనుభవించడానికి. ఇది లేదనుకోండి, ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు. ఆయన అన్నారు, ఒక పని చేయమ్మా, నేను చెప్పడం తర్వాత చెప్తానులే. ఇక్కడ 3వ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది. ఒక కాగితం పెన్ను పట్టుకెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయో చూడు. ఇవాల్టి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో. ఎన్ని గదులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఎవరు, ఏ పిల్లలు పుట్టారు, వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది. ఏమైంది అన్నారు. అయ్యా 16 గదులు ఉన్నాయి, 4 ఎయిర్ కండిషన్డ్ గదులు, 4 స్పెషల్ రూమ్స్, మిగిలినవి సాధారణమైనటువంటి గదులు. ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది. ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక 40వ ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది. ఆయన అన్నారు, అయి తీరిపోయిందా అని అనుమానం అన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆగి అన్నీ చెప్పి తీరిపోయింది. ఆగర్భ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా? తండ్రిదంతా ఎవరిదప్పుడు? వాడిదే. వాడు ఏమైనా సంపాదించాడా? వాడు సంపాదించలేదు, కోట్లు వాడివే. వాడు వారసుడు అయిపోయాడు. అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం. ఇప్పుడు అది క్షయం అవ్వాలి, అందుకని ఈయన కొడుగ్గా వచ్చాడు. ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది. తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు, అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్య బాబోయ్, ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి.
పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఈ శరీరము లేనినాడు సుఖదుఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు. కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖదుఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే దీనికి శకటము అని పేరు. బండి ఇది 2 చక్రములతో నడుస్తూ ఉంటుంది. ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు. ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే, గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలో. పుడుతూనే మీరు చూడండి, ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు. నేను మొన్ననే కాకినాడలో దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి. వాడు 3వ సంవత్సరంలో 180 రాగములను గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు. 180 రాగములను గుర్తించగలిగిన స్థితి 3వ ఏట ఎలా వచ్చింది అంటే, వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు. వాడికి ఇంకా రాగం మీద, తాళం మీద, రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద, ఆ నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం, ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి 3వ ఏటనే ప్రకటనమైంది. మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, 3వ ఏటనే వాడు తనకన్నా ముందు పుట్టిన వాడిని ఏ నూతి దిగిరో నిలబడితే తోసేయడం, అమ్మా నాన్న బట్టని బ్లేడు పెట్టి కోసేయడం, వాడి యందు క్రౌర్యముతో కూడినటువంటి పోకడ వ్యక్తమవుతుంది. ఒక్కొక్కడు భోగాభిలాషి, ఒక్కొక్కడు చాలా చిన్న వయసు నుంచి భగవంతుడు, భక్తులు, ఆశ్రమాలు, దేవాలయాలు వాటి మీద అనురక్తితో ఉంటాడు. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు మా మోహన్ రావు అబ్బాయి బాలాజీ. వాడి వయసేపాటి, వాడు ఎప్పుడు అయ్యప్ప స్వామి గుడి, తీర్థయాత్రలు, వాడి ఈడి పిల్లలు ఉన్నారా లేరా వాడికి అనవసరం. వాడు మీరు చూడండి, వాడిని నువ్వు వడ్డించరా అనక్కర్లా, గ్లాసులు పట్టుకుని పెట్టేస్తూ ఉంటాడు, కంచాలు పెట్టేస్తూ ఉంటాడు. కాకినాడ నుంచి వచ్చినటువంటి 400 మంది యాత్రికులలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వాడికి తెలుసు. ఎవరి దగ్గర ఏముంటాయో వాడికి తెలుసు. వాడిని ఇక్కడ కూర్చుని పిలిచి, ఒరే కొండలరావు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పోర్టబుల్ స్పీకర్ పట్టుకుని తొందరగా రమ్మంటున్నానని చెప్పు అంటే, వాడు క్షణాల్లో వెళ్ళొచ్చి కొండలరావు నాయుడు గారు వంటశాలలో ఉంటారని అక్కడ కూడా వెతికాను, లేరు అంటాడు. అంటే వాడు ఎవరెవరు ఎంత ప్రధాన కార్యకర్త, ఆయన ఎక్కడుంటాడో కూడా వాడికి తెలుసు. వాడికి ఎలా వచ్చింది ఆ సంస్కారం? ఏమి మిగిలిన వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చి అలా ఎందుకు చేయలే? వాడు ఒక్కడే ఎందుకు అలా వెంటపడి వచ్చాడు? అది జన్మాంతర సంస్కారం. ప్రహ్లాదుడు గురించి చెప్తూ అదే అంటారు, బాల్యమునందు ఏది అలవాటు పడిందో అది స్థిరీకరింపబడుతుంది. బాల్యమునందు అలవాటు పడనిది గత జన్మలకు విత్తనం తప్ప ఇప్పుడు చెట్టు అయ్యే అవకాశం ఉండదు. మనుష్యుడు బుద్ధి చేత, శాస్త్రము చేత, గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలుస్తాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లేనినాడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనమవుతాయి సాధనలో ఇది పట్టుకోకపోతాయి. మీకు శాస్త్రం తెలియంది ఏముంటుందండి? సత్యం వద, ధర్మం చర. ఇది తెలియనివాడు ఎవరు? ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా? ఉండడు. కానీ ధార్మికంగా ఎందుకుండాలో మనసులో ఉంచుకునేటట్టు గురువు చెప్తాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు. ఇంత కల్మషమా అన్నవాళ్ళు ఆ 2 స్థానముల యందు ఉండడానికి అర్హులు కారు. ఒకడు గురువు, 2 దైవము. పాపము అన్నదున్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు. అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు కాడు. మీరు ఆలోచించండి. సమాజంలో చెడు లేనప్పుడు వచ్చి ఆయన పాదములు పట్టుకుని మీ వలన నేను మారదామనుకుంటున్నాను అన్నప్పుడు అంగీకరించలేని వాడు గురువుగా ఎలా పనికొస్తాడు? అనారోగ్యంగా ఉన్నవాడి కోసమే డాక్టర్ గారు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. నాకు ఒంట్లో బాగులేదు అన్నవాడి కోసమే డాక్టర్ ఉన్నాడు.
నాకు ధర్మము నుండి వైక్లభ్యమును పొంది ఉన్నాను, నీ మాటల చేత ప్రభావితుడనయ్యాను, ఇప్పుడు ధర్మమునందు నిలబడదాం అనుకుంటున్నాను, నన్ను నువ్వు ఊంచి పట్టుకుంటావా అన్నప్పుడు నేనున్నాను, గతాన్ని మరిచిపో, దాని గురించి బెంగపెట్టుకోవద్దు అని తనతో తీసుకెళ్ళగలిగినటువంటి సుడిగాలి ఎవరో వాడు గురువు. అలా తీసుకెళ్ళలేకపోయాడు అనుకోండి, ఆయన మాటల ప్రభావం ఏమీ నడవడి మీద లేదు, ఆయన మాటల వలన ఏమీ మార్పు లేదు, ఆయన మాటల వలన మీరు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అక్కడ. ఆయన మాటల వలన, ఆయనతో ఉండడం వల్ల ఇది ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని మీకేమీ తెలియదు. ఆయన గురువు కాలేడు. నేను క్షమింపబడేదాను కాక, నేను ఉన్న మాట చెప్తున్నాను. ఎలా గురువు? ఆయన వలన మీ వాసనాబలం గెలవబడ్డానికి మీకు ఒక ఆధారం దొరకాలి. అందుకే గురువు ఎవరు అంటే, సర్వకాలముల యందు ఎవరు జ్ఞానాగ్ని అయి రగులుతూ ఉంటాడో, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. రగులుతూ ఉంటాడు నిద్రపోతున్నా, ఎప్పుడు ధర్మము, కావ్యము, పురాణము, వేదము, స్మృతి వీటి గురించి అలా మననం చేస్తూ ఉంటాడు. అడుగు తీసి అడుగు వేశాడంటే ధర్మమే. అలా ఉండి మాట్లాడితే ఆ మాట అగ్నిహోత్రమే. అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వైపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ల జన్మలుగా మనసు పట్టుకున్నటువంటి వాసన బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు. అది శాస్త్రం. అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం. కొంచెం మాధుర్యాన్ని జోడించిన, చెప్పవలసిన మాట చెప్పవలసినప్పుడు చెప్పవలసిన రీతిలో చెప్పగలిగిన వాడే గురువు తప్ప మొహమాట పడిపోయి చెప్పకుండా ఉండిపోయిన వాడు గురువు కాలేడు. ఎందుచేత అంటే గురువుకుండవలసిన మొదటి లక్షణం అసలు ఆయన ఎప్పుడూ కూడా ప్రతిఫలాపేక్ష లేదు. నాకు ఇది పోతుందేమో అన్న బెంగ ఆయనకేం లేదు, నాకేది లేదు అన్న పూర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నదున్నట్లు మాట్లాడుతుంటాడు గురువుగారు. అందుకే ఇప్పుడు ఆ గురువు శాస్త్రము రెండూ ఏం చేస్తాయంటే కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనాబలం ఏదుందో దాన్ని పోగొట్టేస్తాయి. అందుకు బుద్ధినిచ్చాడు. బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మంచి ఎక్కడుందో అటువైపుకి తీసుకుని వెళ్ళగలగాలి మీరు శరీరాన్ని. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, నువ్వు ముందే మారలేకపోయావు, మనసు తిప్పలేకపోయావు, శరీరాన్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టడం మొదలుపెట్టు. రోజు గుడికెడుతున్నావు, ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు. 20 రోజులు పోయాక 21వ రోజున సాయంకాలం 6 అయ్యేటప్పటికి గుడికోటి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది. మెల్లగా అనురక్తమవుతుంది. ఓ దేవాలయం దేవాలయమేనయ్యా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇందులో ఉన్న తృప్తి, ఇందులో ఉన్న ఆనందం ఇంకిందులో లేదండి అంటాడు. అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు. జన్మతః మహాపురుషుల కన్నా మారి మహాపురుషులైన వాళ్ళే చాలామంది ఉంటారు. అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో. గురువులకు గురువు పరమశివుడు. ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్నా విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు. అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో. నువ్వు ఏది చేశావన్నది కాదు, అదొక్కటి చూడగలిగితే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచసిద్ధి స్నానము చేత. ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది. గౌణము, ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసిపోసుకోవచ్చు. కానీ అది హీనాతిహీనమైన స్నానము. రోజు అంతే మనం చేసేది. అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం. నీరు తీసి తల మీద పోసుకోకూడదు, తల నీటి యందు మునగాలి. తల నీటి యందు మునిగినదేదో అది మజ్జనము, అది స్నానము. ఇప్పుడు ఇంటి దగ్గర బకెట్లో మీరు మునుగుతారా? బకెట్లో చెంబుతో మీరు పోసుకుంటారా? బకెట్లో మునగలేరు. చెరువులో కానీ నదిలో కానీ తీర్థమునందు కానీ మునక వెయ్యాలి. సముద్ర స్నానము
అన్ని వేళలా పనికిరాదు. కాబట్టి చాలా గొప్పది నదీ స్నానం, అంతకన్నా గొప్పది తీర్థస్నానం. తీర్థస్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారనుకోండి పరమేశ్వర దర్శనానికి, అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది. ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనని తొలగతోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది. అది రోమకూపములలోంచి లోపలికెడుతుంది. అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు. ఆ చంద్రకాంతులలోంచి అమృతము స్రావమవుతుంది, అందులోకి నదీ జలములలోకి వెడుతుంది. ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు, వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోమకూపముల గుండా లోపలికి వెడుతుంది. ఆ తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెడితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది. ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది. అందుకే నేను మీతో నిన్న మనవి చేశా, వేదంలో ఒక మాట చెప్తారు, తీర్థే స్నాతి తీర్థం సమానానాం భవతి. తీర్థమునందెవడు స్నానం చేశాడో వాడు తీర్థం అవుతాడు. మణికర్ణిక యందు మీరు స్నానం చేశారనుకోండి, మీరు మణికర్ణిక అవుతారు. ఇప్పుడు మళ్ళీ తీర్థమునకే ఆ శక్తి ఎందుకుంది? నిన్న మీతో నేను మనవి చేశా, అంగీరసులు ఇక్కడ యజ్ఞం చేసి వాళ్ళ దీక్షని తపస్సుని వాళ్ళు తీర్థముల యందు ప్రవేశపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఉండిపోవడంలో తీర్థస్నానం చేస్తే శక్తి మీలో అవుతుంది, అది యోగబలంగా మారుతుంది. అందుకు కదూ శంకరులు మణికర్ణికా స్తోత్రం చేస్తూ యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్య పారంగత అన్నారు. ఆ బలం చేత ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు అన్నాడో అది చెయ్యకుండా ఉండలేనని ఇన్నాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. ఆశీర్వచనము అని ఒక మాట ఉంటుంది. అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు. అలికి చక్కగా దీపములు పెడతారు. పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు. అసలే గోమయంతో అలికిన ప్రదేశం, దాని మీద వారి పాదములు ఉంచారు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది. వారు నిరంతరము భగవద్ధ్యానము, భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల యందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను చెప్పట్లేదు, అజామిలోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. అందుకే మహాత్ములైన వారి పాదములకు నమస్కరించని వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా. మహాత్ముల పాదములకు తల తగిలించలేక గర్వంతో నిటారుగా నిలబడిన వాణ్ణి వాళ్ళని ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు. ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తేకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల యందు ప్రవేశిస్తుంది. అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి, ఆయన తలకి నమస్కారం లేదు. మీరు చూడండి, త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు, ఎంత తత్వం చెప్పారో పంచరత్నాలు వాటిల్లో. త్యాగరాజస్వామి తలకి నమస్కారమా, పాదాలకి నమస్కారమా? ఒక మహాత్ముడు మీకు కనపడ్డాడు అనుకోండి, మీరు ఆయన పాదములకు నమస్కరిస్తారా, ఆయన తలకి నమస్కరిస్తారా? ఆయన పాదములకు నమస్కరిస్తారు. కారణం ఏమంటే ఈశ్వరుడు పాదముల యందు ప్రవేశపెడతాడు. అందుకే వారి పాదజాడల యందు నడిచామంటారు. అంటే వారు ఏ మార్గమునందు వెళ్ళారో మీ మార్గమునందు వెడుతున్నాము అని అర్థం. మీరు అందుకే ఎన్ని పూజలు చేయండి, ఏమి చెయ్యండి, మీరు చిట్ట చివరి అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, అది పేరు మార్చి అడుగుతారంతే. అందుకే అలా అడగడంలో మీరు మీ బుద్ధిని అనుసరించి అడగండి అన్నారనుకోండి, అడిగితే
ఇక 24 గంటలు బతికున్నన్నాళ్ళు అడిగేది లౌకికమైన విషయాలే అడుగుతాం. అందుకే వేదం ఏం చేసిందంటే అసలు మనం ఏది అడగాలో అది వేదం నిర్ణయించింది. దాన్ని లఘుగాయత్రి అని పేరు పెట్టింది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఏమంటారు చిట్ట చివర? కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తూ ఉండాలి సంధ్యావందనం చేసి. ఎందుకంటే వాడి బుద్ధి ఎందు దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళు నిలబడ్డం. ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు. ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి. ప్రచోదయాత్ ఈ మాట చెప్పినప్పుడల్లా అర్థం ఏమిటంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అని అర్థం. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడూ ఊరుకోదు. ఇలా తెచ్చో ఓ ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది. అదే దాని పని. నిర్ణయం బుద్ధిది. బుద్ధి కలుషితమైందనుకోండి, మనసు చెప్పిన ఆలోచనలకి లొంగుతుంది. ఎప్పుడూ అదే చెప్తుంది, ఇది వింటుంది. తిరగబడింది అనుకోండి, మనసు చెప్పింది బుద్ధి విని సాక్షిగా చెప్పేవాళ్ళే. ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి చెప్పావో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి నా చేత ఇలా తిప్పావో తెలుసా? చాలే చేసావు, ఇక అక్కర్లా, నీ చెప్పింది నువ్వు చెయ్యి, ఇక కుదరదు అలాంటి మాటలు, ఇక కుదరదు అలాంటి పనులు అంటూ. అక్కడే సత్పురుషుడు రెండవవాడు విడిపోతాడు. సత్పురుషుడు ఎందుకయ్యాడంటే ఆయన ఎందు బుద్ధి ప్రచోదనమైంది దేవతానుగ్రహంగా. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? ఈశ్వరుడి దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? మహాత్ముల దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? సత్పురుషుల యొక్క మాటలు వింటే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? శాస్త్రాభ్యాసము చేస్తే. అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది. బుద్ధి ప్రచోదనం అయితే అంతే, ఇంకా వాడు సత్పురుషుడు అయిపోయినట్టే. ఎందుకంటే మనసు చెప్పడం దాని లక్షణం అండి. మనసు అంటుంది, చూసావా చూసావా చూసావా, ఎవరు చూసొచ్చారు, అది అక్కడ పడుంది. చక్కగా ఎవరో బంగారు మారేడుదలం ఇక్కడ పడేసుకున్నారు, జేబులో పెట్టుకో పర్వాలేదు అని. అయ్యో 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 తప్పు కదూ, బంగారు మారేడుదలం ఇక్కడ దొరికితే అది ఈశ్వరుడి దగ్గర పెట్టేయాలి. ఎవరో ఈశ్వరుడికి ఇద్దామని తెచ్చుంటారు, దొరికింది, నీ అదృష్టం, నీ చేత్తో ఇచ్చుకో అంటే నువ్వు పట్టుకుపోవడం ఏంటి అంటే. అందుకే మరి నేను చెప్పేది, ఈశ్వరుడు నీకు ఇవ్వాలనే నీకు దొరికేట్టు చేశాడు అని కొత్త ప్రతిపాదన తెస్తుంది. అప్పుడే మీరు ఓ మాట చెప్పగలగాలి, నీకు ఇవ్వాలనుకుంటే శివాలయంలో మారేడుదలంగా ఇవ్వక్కర్లేదు, నీ జీతంలోనే పెంపుదల చేసి ఇప్పించచ్చు. నోరు మొయ్యి చెప్పేవి ఇలాంటి మాటలు చాలా కాలం అని అనగలిగిన బలం బుద్ధికి వచ్చిందనుకోండి, మనసు చెప్పి సాధించలేదు. పైగా ఏం చేస్తుందో తెలుసా, కొన్నాళ్ళకి దిక్కుమాలిన మాట చెప్పావు, ఆ కోణంలో ఒక్కసారి చూశా, అందుకని ఇప్పుడు ఈ పాపం పోవడానికి ఏం చేయాలో తెలుసా నేను అని, శతమూల శతాంకురా సర్వగంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. ఇంకోళ్ళ మీద అసహ్యం వేస్తే ఎలా ఉంటామో అలా మనసు మీద అసహ్యపడి, దిక్కుమాలిందానా ఎటువంటి ఆలోచన చెప్పావో చూసావా, కలుషితమైంది నా బుద్ధి, నా ఆలోచన సరళి ఎంత దోషం వచ్చింది, ఇప్పుడు నేను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో గడ్డిపరక ముట్టుకుంటున్నాను అని గడ్డిపరక ముట్టుకుంటాడు. అందుకు ముట్టుకుంది సీతమ్మ. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న దోషం పోవడానికి గడ్డిపరక పట్టుకుంది. వేదమునందు ప్రమాణం ఉంది కాబట్టి ఇప్పుడు గడ్డిపరక పట్టుకున్నావు, మనసు ఏం చేస్తుంది, చిన్న పుచ్చుకుంటుంది. అయ్య బాబు ఎంత అన్యాయంగా తీసాడు రమ్మని, గడ్డిపరక ముట్టుకున్నాడు, ఇలా చేశానని, బాబు ఎందుకు వచ్చిన గొడవ. గయ్యాళి భర్తకి సాత్వికమైన పెళ్ళని సలహా ఒకరోజు చెప్తుంది, 2 రోజులు చెప్తుంది, 3 రోజులు చెప్తుంది, 4వ రోజు ఏం చేస్తుంది, నా కర్మ ఇంతేను అని ఆయన ఏం చెప్తే అలాగే లేండి అంటే. కొడుకు పెద్దవాడే, అమ్మ ఎందుకమ్మా నువ్వు చెప్పవు నాన్నగారికి అంటే, ఆయనకి మనం చెప్పలేనురా. మనసు కూడా అలా సాత్విక భావన పొందుతుంది. నేను చెప్పను ఇంకా అలాంటి మాటలు, ఎందుకో తెలుసా, ఆయన ఏం విండు. ఇప్పుడు పూర్వం వినేవాడు అలాగే, ఇప్పుడేం విండవు. ఇప్పుడు పూర్వం వినేవాడు ఇప్పుడు ఎందుకు వింటలేదు, వంగాడు, వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే శాస్త్రము గురువు యొక్క సంపర్కం వచ్చింది ఇప్పుడు, దాని వలన వంగింది. ఈ వంగడం 2 రకాలుగాను వంగుతుంది. సత్సాంగత్యం కాకుండా
దుష్టమైనటువంటి విషయములను వినడం, దుష్టమైనటువంటి నడవడగలిగిన వాళ్ళతో సాంగత్యం వచ్చిందనుకోండి అటుకు వంగుతుంది. ఇనప ముక్క నీటితో కలిసింది, తుప్పట్టి విరిగిపోయింది. ఏమిటి దాని కర్మ? నీరు తగిలింది ఇనుముకి, పాడైపోయింది. సత్సాంగత్యం, ఒకానొక పువ్వు యందు ఒక చీమ ఉంది. ఇప్పుడు ఆ పువ్వు పరమేశ్వరుడి పాదముల యందు సమర్పణం చేయబడింది. ఆ చీమ కూడా పరమేశ్వరుడి పాదం మీదకి వెళ్ళి అలా పాకి ఆయన పాదముల యందు నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఇంత పిసర తిని శరీరం వదిలిపెట్టింది. స్కాందంలో బ్రహ్మోత్తరఖండంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూపిస్తారు. అంతే. అది కోట్ల జన్మలు దాటిపోయి ఒక మహారాజుగా పుట్టింది. ఒక పువ్వులో దూరినందుకు కోట్ల జన్మలు దాటింది. నీటితో కలిసినందుకు ఇనుము విరిగిపోయింది. సంగమనందు దోషం లేదని చెప్పడానికి మనం ఎవరం? నువ్వు ఎవరితో సంగం పెట్టుకున్నావో నీ జన్మముద్ధరణ దాన్ని బట్టి ఉంటుంది. అందుకని తీర్థస్నానం వచ్చింది. ఈ తీర్థస్నానము అంత గొప్పది కాబట్టే తీర్థయాత్ర చెయ్యండి అంటారు. తీర్థయాత్ర చెయ్యండి, తీర్థయాత్ర చెయ్యండి అనడానికి కారణం ఏంటంటే తప్పకుండా తీర్థమునందు ఎందుకు స్నానము చెయ్యాలో తెలుసుకుని స్నానం చెయ్యాలి. అందుకని అంటున్నారు. అనగా తీర్థములు కోట్లు కలవు కాశీయందు, కానీ మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థం ఏదుందో అది మాత్రమే తీర్థము. అంటే మిగిలినవి కావా? అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరదు. అంటే దాని శక్తి అటువంటిది. ఎందువల్ల అంత శక్తివంతమో నేను మీతో మనవి చేశాను, ఎందుకంత గొప్పదైందో. 1008 సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది. అందుకే ఆ మణికర్ణికా స్నానమునకు అంత శక్తి. అంతేకాని ఏమంటే ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి, కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు? అది నీరనుకోండి ఎక్కుతుంది. మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే మీ విశ్వాసము ప్రాతిపదిక. విశ్వాసము దేని వలన ఏర్పడాలి? గురువాక్యము వలన ఏర్పడాలి. గురువుగారు చెప్పారో అలా ఉంటుందా? అక్కర్లేదు. గురువుగారు చెప్పారు సత్యం అంతే. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే. గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే. కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి. మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణికా స్నానం చేయలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా, ఏమీ చేతకాని వాడు కోటేశ్వరరావు 4 మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు, కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం. లేకపోతే స్నానం చేయలేం. అన్నిటికన్నా తేలికేమిటో తెలుసా అండి? స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడమే. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది, అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి. అది పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ, నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం. అంతేకాని కేవలం అజ్జనము ఫలితమైతే మొసలికి వచ్చి ఉండాలి, మరి రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడొచ్చింది. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము. అందుకే గురువు తలుచుకున్నాడు ఆ కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూట కట్టప్పచెప్పేస్తాడు అంతే. కాబట్టి అది గురువు. అందుకే మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం,
రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్నిజ్యోతనుడితో అంటుంది, నేను దీనికి నీకేం చెయ్యాలి? దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుగారికి ప్రత్యుపకారం ఏమిటి? చేయడానికి ఉండదు. ఏం చేయాలి? ఎప్పుడూ గురువుగారికి నమస్కారం చేస్తూ ఉండడమే. మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి? జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్ళడమే. నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేభ్యమ్మహం వేసుకొని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు. జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు. చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణికా స్తవాన్ని. నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజం అడ్డొస్తే నువ్వు కృతజ్ఞుడవు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం. నువ్వు శంకరుల కన్నా గొప్పవాడివేం కాదు. శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వేరొకడు లేడు లేడు లేడు. కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తుండాలి. అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే. అనుగ్రహించిన వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే, తల్లిని నమస్కరిస్తున్నామే. మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది? ఎప్పుడు అవతార స్వీకారం. మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా, ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా? అందుకుని శంకరనామం చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమునకు అర్హత. పరమేశ్వరుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమునకు మనకు అటువంటి తీర్థముల యందు స్నానమునకు అర్హత ఇంకొకటి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది? 104 జ్వరం వస్తే. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది. స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు. అందుకే కాశీపట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు. కాశీలో మరణించడం కాదు, కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నారు. కారణం ఏమిటో తెలుసా అండి? అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి బాగా రుద్దారనుకోండి, మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుండు సూదిని పెడితే ఇనం ముక్క గుండు సూదిని లాగుతుంది. అది అయస్కాంతాన్ని రుద్దుకుని ఇనప ముక్క అయస్కాంతమైంది. కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు. ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయటుండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటిది వాడికి ప్రతిబంధకం కాదు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీపట్టణం. అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం, అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది, ఆయన శక్తి స్వరూపం. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు. అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు. ఒక చోట ఆవిడ సుగంధ కుంతలాంబ, ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ, ఒక చోట ఆవిడ అఖిలాండేశ్వరి, ఒక చోట ఆవిడ మీనాక్షి, ఒక చోట ఆవిడ కామాక్షి, ఒక చోట ఆవిడ శారద. శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద. శారద. అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు. అటువంటి శారద, అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి. ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది. అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు? అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది. అసలు ముందు మీరు అది గమనించాలి. అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది. ఇప్పుడు అన్నం తిన్నానండి, జీర్ణం అవ్వలేదు, వాంతి అయింది, ఏమైనా ఉపయోగం ఉందా? అది అనారోగ్యం. తినడం ప్రధానం కాదు, తిన్నది వంట పట్టడం ప్రధానం.
ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు మీకన్నా భిన్నంగా ఉందో అది మీరు తిన్న తర్వాత మీరైపోవాలి. నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను. నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేను ఆనపకాయ కూర రెండు ఉండవు. ఆనపకాయ కూర నేనైపోతాను. నేనైపోవడం అంటే నా సప్తధాతువుల యందు అది ప్రవేశిస్తుంది. అది సప్తధాతువులుగా మారిపోతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాగా మారుతుంది. అప్పుడు ఇక ఆనపకాయ కూర ఏది అని అడిగారు అనుకోండి, ఇందులో ఉండదు. అలా ఉండకుండా సప్తధాతువులుగా మారుతూ ఉండడాన్ని అన్నపూర్ణాతత్వము అంటారు. అది ఎంతకాలము దీనికి ఉంటుందో అంతకాలము ఇది ఉపాసనకు యోగ్యమవుతుంది. ఎప్పుడు అది పోతుందో శరీరంలో అప్పుడు అది ప్రాణోత్క్రమణమునకు సిద్ధమైపోతోందని గుర్తు. అంటే జీవుడు దీన్ని విడిచిపెడుతున్నాడని గుర్తు. అన్నపూర్ణాతత్వము వదిలిపెట్టేసింది అనుకోండి, ఇక దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడని గుర్తు. అంటే కోట శిథిలమైంది. అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు, అది పుచ్చుకోదు. మీరు ఏదైనా తాగారనుకోండి, ఉండదు. డాక్టర్లు అయితే డీహైడ్రేషన్ అంటారు, చాలా డేంజరస్ సిమ్టమ్. అంత తొందరగా ఒప్పుకోరు. అప్పుడు ఎక్కడికో వెడతానంటే కుదరదు. ముందు గబగబా ఆ ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు. ముందు శరీరంలో నీరు నిలబడాలి. ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు. ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు, నేను డాక్టర్లను చిన్నపుచ్చట్లేదు. వైద్యో నారాయణో హరిహి. వేదం ఎప్పుడో చెప్పింది, లింగపురాణం ఎప్పుడో చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని చెప్పింది. నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆ నీరు ఇందులోకి వెళ్ళి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు. భవతి 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 అంటారు. నీరు ఇందులో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు. దాన్ని ఆపుతాడు. కాబట్టే ఈశ్వర స్వరూపం ప్రథమో దైవ్యోభిషకు. శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఆ నీరు అంత ముఖ్యం. ఆ నీరు లోపలికెళ్ళి ఇముడుతూ ఉండాలి. ఆహారం లోపలికెళ్ళి ఇమిడిపోవాలి. అందుకే ఆయన అదృష్టం అండి, ఏది తిన్నా జీర్ణం అవుతుంది అంటారు. ఒక్కొక్కటి దురదృష్టం చూడండి, ఇలా తింటాడు అంతే అనారోగ్యం వస్తుంది. ఇక వాడు ఎక్కడికి రాడు. ఎందుకన్నారనుకోండి, నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయండి అంటారు ఆయనకి. అన్నపూర్ణాతత్వమునందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని యందు భక్తితో తిన్నవాడు కాడు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది. దీన్ని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దీనికి. ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమునందు బయట బ్రహ్మాండమునందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన. ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి. అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా, ఆవిడ్ని స్తుతించకుండా తినకూడదు. అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఓ మాట అంటారు, నిత్యానందకరీ. దీనికి పప్పు దీనికి కూర అని చెప్పలేదు ఆవిడ. ఆవిడని ఏం చెప్పారంటే నిత్యానందకరి, ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది, చేయగలిగినది. ఎప్పుడూ ఉండే ఆనందం ఏది? మోక్షానందం. మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకు ఇచ్చున్నది ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉన్నదా, నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి. ఆవిడ అనుగ్రహము లేదు, పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి. సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు, ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు, ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మను అక్కడ పెట్టి చూపించారు సుందరకాండలో. ఆ సీతమ్మే శిశుపావృక్షం కింద కూర్చుంది. రావణాసురుడు వచ్చాడు. వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది. తాను ఎత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది. అమ్మతనం కనబడటలేదు, ఆడతనం కనబడుతోంది. పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు. ఆయనకి ఆడతనం కనబడటలేదు, అమ్మతనం కనబడుతోంది. ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ, ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు. 10 తలకాయలు ఉన్నా తెగిపోయి. నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ చదివి నేర్చుకో. అది తీర్పు మహర్షిది సుందరకాండలో. లేకపోతే ఆవిడ అదే అయితే కర్ర, ఎక్కడ కూర్చొని వాడిని ఎవరినన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇది ఏమిటంటే కర్ర అనే అనాలి. మరి సుందరకాండలో సీతమ్మ హనుమకి అంత గొప్పగా ఎలా కనపడింది, రావణుడికి అంత హీనంగా ఎలా కనపడింది అంటే ఆవిడ శక్తి అదే.
పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది. భగవద్భక్తితో నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే 5 ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది. కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు. అందుకే అంటుంది, ఊరే నన్ను అపహరించి తెచ్చావుగా, ఇప్పుడు నువ్వు ఈ పాపం ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకుంటావు ఉంది. చూడకూడని చూపు చూశావు, మాట్లాడకూడని మాట మాట్లాడావు. మనమైనా అంతే, ఈ కంటితో చూడకూడనిది చూస్తే, మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే. ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే బయట అన్నాన్ని ఇచ్చింది, పిండాండాన్ని తినమంది, తిండిది జీర్ణం చేసుకుని కలిపింది, దీని శక్తితో నిలబెట్టింది. ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది, ఇంద్రియములను పరిపుష్టం చేసింది, కంటికి చూడగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది. ఇప్పుడు నీ పాత్ర ఏమిటి? బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి. ఈ రెండూ వదిలేసి పనికి మాలినో పట్టుకున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఈ దోషానికి శిక్ష వేస్తుంది. ఆ శిక్షయే వాటి యందు అనురక్తి రూపంలో నాశనం అయ్యే స్థితిని కల్పిస్తుంది. కొన్ని కోట్ల 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 జన్మల కింద కెడతాడు మళ్ళీ. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అనురక్తి ఉండిపోయింది, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, ఈ అనురక్తి ఉండిపోయింది. వాడు తిరియక్కుగా వెళ్ళిపోవాలి. వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు, కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా పెరిగిందా? ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు. అడ్డంగా పుట్టి వెన్నుపాము నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు. మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు. ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపాము నిటారుగా ఉంది, నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి. నువ్వు కాశీ రావాలి, మణికర్ణికా స్నానం చెయ్యాలి, విశ్వనాథుణ్ణి సేవించాలి. నువ్వు చెయ్యలేదు, నీ కర్మ. శాస్త్రమేమందవు, ఏం చేసినట్లు మరి? ఇది తప్ప ఏదో చేసినట్టు. ఏదో చేసావే అది అక్కడ వరకే పనికొస్తుంది, ఉన్నతికి పనికిరాది. కాబట్టి మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు. మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడు వస్తాను ఏమో తెలియదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం లేదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు. ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి, ఆవిడ అనుగ్రహము లేదు భక్తి లేదు. ఆవిడ అనుగ్రహం ఉంది, ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ మీరొక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది. ఏ కదలిక అయినా ఆవిడే, ఏ కదలిక లేకపోవడమే ఆయన. పట్టుకున్నారో లేదో బాగా? ఏ కదలిక అయినా ఆవిడ, ఏ కదలిక లేకపోవడం ఆయన. శివ శివ అన్న శబ్దాలకు అర్థం అది. ఏ కదలికైనా కానివ్వండి, ఆకలేసింది, ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇందులో పదార్థం అయిపోయింది, వెయ్యమని ఆకలిగా చెప్పింది. అమ్మా నువ్వే, నీకు నమస్కారం. నాకేం సిగ్గేయలేదు ఇప్పటివరకు. సిగ్గేయలేదు అంటే మీరు తప్పు కోణంలో తీసుకోకూడదు. లజ్జ అని ఒక మాట, అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లజ్జ అని పేరు. నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే, భర్తగారింటికి వచ్చాడు. భర్తగారింటికి వచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది, మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది. అందుకే తిక్కన గారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు, సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి, ఆఫీస్కి వెళ్ళిన మొగుడు ఇంటికి రాడేంటి? అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు, కానీ సూర్యుడు ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమకాంత ముఖం ఎర్రపడుతుంది. అందుకని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు తిక్కన గారు. అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తిరిగి 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 పడుకున్నాడు. ఇప్పుడు ఇది ఈ ఒక్క తిరుగుడే ఉంది. జీర్ణాశయం కదులుతోంది, ఊపిరితిత్తులు కదులుతున్నాయి, గుండె కదులుతోంది, రక్తం కదులుతోంది, ఆలోచనలు కదలట్లేదు.
ఇది యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు ఏ కదలికలు లేవు. ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికెట్టాడు. పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతన గారు ఒక చోట. ఉన్మాదము వంటిది, పిచ్చి, అది అరికెట్టాడు. కన్నిలా తెరిచే ఉంది కానీ చూడదు. అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది, చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది. అలా ఉంటాడు. ఇదే యోగతారావళిలో మొన్న ఎవరో అన్నారు ఇక్కడ నాతో, యోగతారావళి వినాలండి ఒకసారి మీరు చెప్తేను అని. యోగతారావళి అద్భుతం. అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు. అసలు ఈ శంకరుల్లో అలా చెప్పగలిగిన వారు లేరు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతా పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ధ్యానమనందు కూర్చున్నవాడు ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు. ఉత్తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు, కంటికి ఏదీ కనపడకూడదు, ముక్కుకి ఏ వాసన తెలియకూడదు. అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి, మందరంగా ఊపిరిళ్ళు వస్తోందంతే. ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే 4 రోజులైనా అది మీ బొటనవేలుని చుట్టుకోదు, అలా పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన, అది తీగని మీకు చుట్టకుండా అలా పక్కకి వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది, పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి తెలుసు వీడు లేచిపోతాడని, అందుకే మీకు అది చుట్టుకోదు. రాతిని పుల్ల ముక్కని చుట్టుకుంటుంది, ఇవి రెండూ కదలవని దానికి తెలుసు. ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా? అపారమైనటువంటి తపస్సమాధి ఎందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్లముక్కెంతో రాయంతో వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది. గాత్రం యదామలతా పరివేషయంతి, తీగలన్నీ అల్లుకుంటాయి. అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. ఒళ్ళు మట్టి పట్టింది, వానబడింది, అక్కడ చిన్న మొక్క మొలిచింది, అది చెట్టు అవుతుంది. ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్నీ అల్లుకుపోయి, అల్లుకుంటే ఊరుకుంటాయేంటి? దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు ఎట్టాయి, ఊరుకుంటాయా? పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్నం ఉంటే దానికి చాలా తేలిక, అందులో పుల్లెడతాయి. ఇప్పుడు వీడు కదలడగా, అందుకని చెవుల్లోకి తెచ్చి పుల్లలెడతాయి. ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా, ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లడితే లేచి కూర్చుంటాడు. తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి. గూడు కట్టి అవేం ఊరుకోవు, అవి గుడ్లెట్టి పిల్లల్ని ఎడతాయి. పిల్లల్నెట్టి అసలు ఊరుకోవు. తెల్లవారిందో వాటి అలరి మొదలు. మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, అక్కడ కదలీపల్లపాయ సాని అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కోతలన్నీ మొదలు పెడతాయి, కోయిలలు కోతలు మొదలు పెడతాయి. ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి. అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి వాలేటప్పటికీ కూ 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 అని నోళ్ళు విప్పుతాయి. అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ తెస్తుంది, రెండో దాని నోట్లో పెడుతుంది. అరుపులు, కేకలు, బొబ్బలు, ఇంత అల్లరి. పరవస్తు చిన్నైశ్వరి వర్ణిస్తాడే, గంగా తీరమనందు ఒక పెద్ద వటవృక్షంబు కలదో, దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని. అలా ఈ గోళ్లలో అరుపులు, కేకలు, బొబ్బలు, ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలీదు. అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు వారు. ఆయనకి లేక ఒరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను అని. కాబట్టి గాత్రం యదామలతా పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు? అన్ని కదలికలు ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంటారు. కదలిక వచ్చిందనుకోండి, తెలివొచ్చి లేచాడనుకోండి, ఆ తెలివి వచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే, ఆ కదలిక శివా. అందుకే రెండు విడివిడి ఉండవు. ఎక్కడ రావాలి కదలిక? అందుకే శంకరులే. ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు ఆయన. కదలిక అనలేదు ఆయన, స్పందితుమపి అన్నారు. ముందు స్పందన మనసుది.
ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ. అమ్మవారు ఆయనలో కదులుతుంది. మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుడిలో. అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రమిస్తే శివుడు. బహిర్ముఖుడు అయ్యాడనుకోండి, మళ్ళీ కదలికి వచ్చిందనుకోండి, శివా శివ శివా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస, హంసిని, అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు. కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరీ. ఏమి కాశీ వైభవం చెప్పడం, ఒక్క నిత్యానందకరీ చెప్తే 42 రోజులు పడుతుంది. ఆవిడ కదలికలను ఆపుతుంది. ముందు కదలికలని ఎటువైపుకి వెళ్ళాలో అటు కదుపుతుంది. మణికర్ణికకి కదుపుతుంది, గురుపాదముల వైపు కదుపుతుంది, శాస్త్రం వైపు కదుపుతుంది, భగవంతుడి వైపు కదుపుతుంది, ఇంద్రియములను ఈశ్వర సేవ యందు కదుపుతుంది. చివర కదలికలు ఆపేస్తుంది. ఇది ఆవిడ చేస్తుంది. ఆఖరణ ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది. ఇది ఆవిడ ఇవ్వాలి. ఆవిడ ఇచ్చిందనుకోండి, అక్కడ నిత్యానందం పండుతుంది. కాబట్టి అమ్మా, ఈ కదలికలకి హేతువు నువ్వు. నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన యందు నిలబడతాను. నేను ఆయనగా నిలబడతాను, కాశీగా నిలబడతాను. అప్పుడు నేను కాశీ. అదే శంకరులు అంటారు. నీ అనుగ్రహం లేదు, పనికి మాలిన కదలికలన్నీ కదులుతూ ఉంటాను. కదలడం ప్రధానం కాదు, లక్ష్యం వైపుకి కదలడం ప్రధానం. మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు, శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం. కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలెక్కాడు. వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, పాస్ పోసుకుంటున్నా, ఇంకోటి చేస్తున్నా, అన్నం తింటున్నా. రైల్లోనేగా అన్నం తింటున్నాం. మరి 36 గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు. 36 గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు, వచ్చేసానండి కాశీ అని. 36 గంటలు విడువు ప్రయాణం చేశాడు ఉయ్యాల్లో. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎలా కదిలేవన్నది కాదు, కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం. అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి. ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు, ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి. లేకపోతే ఆ కదలికలన్నీ వ్యర్థం అవుతాయి, మళ్ళీ అదో ఆ పనికి మాలిన కదలికలు అవుతాయి. కాబట్టి అక్కడ వచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా. అందుకే ఇలా కదిపి 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 కదలిక లేని స్థితికి తేగలిగిన ఓ తల్లి, నువ్వు నిత్యానందకరీ. అమ్మ బాబోయ్, అంత లెక్క మాకెందుకులేండి, మా జన్మాంతరంలో వస్తుంది ఏమిటి అని అంటావేమో. వరాభయకరీ. ఆమె వర అభయకరీ. ఆమె 2 చేతులతో ముద్రపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా? మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు. మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు. మీరు అనుభవంలో పొందాలి. మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి. వరాభయకరీ. వర అంటే మీకు వరములు ఇవ్వడం, అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం. ఈ 2 మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి. భయం దేనికి? ఉన్నది పోతుందేమో. ఇంకో భయం దేనికి? అనుకున్నది రాదేమో. ఈ 2 నువ్వు బెంగెట్టుకోకు, నేనున్నాను అంటే. ఏమండి, అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే, వాంఛితార్థప్రదాయిని, నీకు పనికొచ్చేది నీకు ఇస్తుంది. పిల్లాడే 3 పూట్ల నూలుగుండా అన్నం తింటానన్నాడు, వాడికి ఇష్టం. కానీ అమ్మ పెట్టదు. ఆ సీసా దాచేస్తుంది ఎక్కడో. అయిపోయింది, ఎవరికో ఇచ్చేసాను. పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు, ఎంత బాగుందో ఆంటీ అన్నారు, వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను. లేదంటూ. ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది? నీకోసమే చేసింది. మరి ఎందుకు పెట్టదు? 3 రోజులకోసారి ఎందుకు వేస్తుంది? ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు. 2 పూట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు. ఎక్కడదో కాదా ఉదాహరణ, నా జీవితంలోలే. నాకు అది ఎంతో ఇష్టం. మా అమ్మది పెట్టేది కాదు, ఒక్క పూటే వేసేది. అమ్మా ఇంకోసారి నువ్వుల గుండ వేసుకుంటానమ్మా అంటే, వద్దు నాన్న వేయనది. నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారా, ఇచ్చేసాను, లేకపోతే పెట్టనేమిటిరా అనేది. 3 రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది. మొదట్లో తెలిసేది కాదు, ఏమిటి అమ్మ టక్కరతనం అనుకునేవాళ్ళం.
ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసింది. వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది, నాకు దగ్గు వస్తుంది, నా శరీర తత్వంలో ఒక దోషం. అది కన్న తల్లి కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ నువ్వులు గుండ పెట్టేది కాదు. వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా, ఎప్పుడో పోయి ఉండేది కంఠం. ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను, ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ. అది అమ్మ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ కాదు అనుకోకు. ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మతనం ఉంది అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కాదు. చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదో అమ్మ. ఆ పరిణితి కలగడం భక్తి. కాబట్టి ఆవిడ వరాభయకరి సౌందర్యరత్నాకరి తేల్చేస్తున్నాను. ఎక్కడ మరి ఏం చేయను, ఎక్కడ పూర్తి చేయను. సౌందర్యరత్నాకరి, ఆమె సౌందర్యమునందు రత్నాకరి. ఇంకా ఇటువంటిది కాదా తల్లి, సముద్రమే అంత గొప్పది. అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది. అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా, మరి అమ్మ సౌందర్యం అంత గొప్పది అనొచ్చా? తప్పు కదా. మా అమ్మగారు ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి, కామమునకు సంబంధించినంత వరకు. అంతకన్నా సౌందర్య రాశి లోకంలో లేదు. మా ఆవిడే అందగత్తె. ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి. అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందనడం దుర్మార్గం. అసలు ఆ పోలిక రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి, తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో, నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు. తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి, నీ భార్య ఎందే. అంతే, అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు. చెలియలి కట్ట అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్యరత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా? మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందన్నమే అంత తప్పైతే మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మ కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు, 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటువైపు కెరటాల్లా వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతూ ఉంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. నుదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో రాత్రి 9:30కు వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడ పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తినేశాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న అంత తక్కువ తిన్నావు? ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? నాకు అన్నం సహించట్లేదురా, వేళ పట్టుని తినరా అంది ఆవిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్న ఆవిడ వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ. అమ్మ ఒక్కతే అలా అనగలదు. అమ్మ కడుపు తడుగుతుంది. అన్నం మీరు కూర వేసుకుంటే 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందం. ఏనానా పచ్చడి బాగులేదా అంటే పచ్చడి బాగులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అని అడగదు. అది అమ్మ అంటే.
అమ్మ సౌందర్యం. సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ. సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు. బాహ్యమైన అందము సౌందర్యమైతే పతనహేతువు. ఎందుకో తెలుసా అండి? పెరట్లో నాగుపాం ఆడుకుంటోంది వేసవికాలం. తను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు. పడగ విప్పి ఆడుతుంటే సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో. భార్యని పిలిచి అంటాడు, అదిగో నాగుపాం చూడు అని. ఎందుకండో? అలా తానంటే అది తన్ని చూస్తే. ఇప్పుడు చెప్పండి, నాగుపాం పడగ సౌందర్యమా? పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తను ఇనప ఊచల్లో ఎందుకుండి చూస్తున్నాడు? అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడడం? చంపేస్తుంది తన్ని. సౌందర్యం కాదు అది, అది అందం. సౌందర్యము ప్రేమ. సౌందర్యము వయసుతో సంబంధం లేదు. అది ఒడిలిపోనివ్వండి, తోలు తిత్తైపోనివ్వండి, ముడతలు పడిపోనివ్వండి, అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటుంది. నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి నిజంగా. నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు. ఏమయ్యా, నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త, ఎందుకంటే నిన్ను బాగా తెలుసు వాళ్ళకి, కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు, కాస్త నాతో రాగలవా అని అడిగాడు. తప్పకుండా వస్తాను లేవయా అని సాయంకాలం 4ంటికి ఆఫీస్ నుంచి బయలుదేరాం ఇద్దరం. వెడుతుంటే అతను అన్నాడు, ఈ ముందు సందులోనే మా ఇల్లు, కాఫీ తాగెడదాంలే రా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేవయా పద అన్నాను. అంటే కాదు కాదు కాఫీ తాగెడదాం, మా అమ్మగారు ఉన్నారులే, కాఫీ ఇస్తారు రా అన్నాడు. అంటే వెళ్ళాం. వెడితే ఆవిడ తలుపు తీసింది. వాళ్ళ అమ్మగారు ఇదేంటి నాన్న ఈ టైంలో వచ్చావుంది, ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంతే. లేదులే అమ్మ, చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు కోటేశ్వరరావు అంటుంటావే, వీడే నా స్నేహితుడు. ఈయనే, వీడనేవాడు కాదులేండి, ఎందుకు అబద్ధపు మాట, ఈయనే. అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావా అన్నాడు. అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఇవాళ ఈయనతో వెళ్తే ఆ పని అయిపోతుందమ్మా, ఒక్క కప్పు కాఫీ అమ్మ తాగి వెళ్తానన్నాడు. ఆవిడ అలాగే నాన్న అని వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పళ్ళెంతో అక్కడ పెట్టేసింది. పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం. కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నా ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అంకుల్ మీకు తెలుసా మా అమ్మగారి వేళ్ళు 4 తెగిపోయాయి అన్నారు. మేము తెల్లపోయాం. అదే మా అమ్మగారు 4 వేళ్ళు ఎందుకు తెగిపోయాయి, కాఫీ పెట్టించారే అన్న. అంటే లేదు, మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వేసింది, తలుపు ఒక్కసారి మూసుకుంది, మూసుకోవడంలో 4 వేళ్ళు తెగిపోయాయి మా అమ్మగారివి, మందు రాశాం అన్నాడు. అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతివేళ్ళు తెగాయా అని ఇలా చూశాడు. ఇంతంతలా వాచిపోయి తలుపులో పడిపోయి ఉన్నాయి. వాడు అన్నాడు, అమ్మ చెప్పచ్చు కదా, కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు. నాన్న ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, కొంచెం కాఫీ ఇమ్మన్నావు కదరా, వేళ్ళు తెగిపోయాయి, కాఫీ ఇవ్వని అలా అన్నాం, అందుకే కాఫీ పెట్టాను రా అందావిడ. నాకు మతిపోయింది అసలు. అమ్మ తప్ప ఎవరు అనగలరా మాట. ఒక కప్పు కాఫీ కోసం వేళ్ళ నిప్పి వదిలిపెట్టేసింది ఆవిడ. అది అమ్మ అంటే. అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు. ఎప్పుడూ నీ అభ్యున్నతే కోరుతుంది. ఆవిడికి ఇంకొకటి తెలియదు, నిన్ను పాడు చేయడం ఆవిడికి తెలియదు. నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడిని అంతకన్నా గొప్పవాడు లేడు ఆడదానికి. కట్టుకున్నవాడు కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదు ఆడది. కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంతవాయువుల్లోకి. అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి. అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు. అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది. అటువంటి అమ్మ సౌందర్యం. కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది, ఎన్నేళ్ళు వచ్చినా ఆదుకుంటుంది. దానికి నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు. నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు. నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా, నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలండి, మా ఎన్నాళ్ళు ఉంటాను, వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు, వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందం. వాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వాడు చచ్చిపోలేదు కదా అందం. మాటలో కూడా పారుష్యం ఉండదు. అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ. అందుకే అమ్మ సౌందర్యం అమ్మ. అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ. అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం, మా కాదు మన. ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది. అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహరి అనలేదు ఆయన, అది శివానంద లహరి. అమ్మయే సౌందర్యం, ఇంకా పల్లి పక్కన మాత ఎందుకు, అందుకని సౌందర్య లహరి అంతే. శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని. సన్యాసి
అయినా అమ్మకంత పెద్దపీట వేశారు. అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు. అంత గొప్పది. అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే. మాతృదేవో భవ. అమ్మా నువ్వు అటువంటి దానివి, అమ్మలకి అమ్మవి. ఈ శరీరానికి అమ్మ ఒక్కతుంది. కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు. కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా, క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, అమ్మా నాకు అమ్మవి నువ్వే. కాబట్టి సౌందర్య రత్న కలి నిర్ధూత కిల ఘోర పాపనికరి. ఘోరపావనకరి అని తప్పు చదివేస్తున్నారు ఇవాళ. ప్రింట్లన్నీ అలా పడిపోతున్నాయి, తప్పది. ఘోర పాపనికరి కాశీపురాధీశ్వరి నిర్ధూత కిల ఘోర పాపనికరి. భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా. వాత్సల్యం అమ్మ నీది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాస రసికాం తక్షాంతి సంవర్ధినీం. తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి. నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించవు. నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు. ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మగా రావణుడికి. ఒరే మనసు మార్చుకోరా, మనసు మార్చుకోరా. అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడికి ఇష్టం లేదు. ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ యందు అమ్మ సౌందర్యము అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండది. అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి, అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది. అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ. ఇక నేను అష్టకం అంతా ఎప్పటికీ చెప్తాను, నా మొహం అది అయ్యే పనే. కాబట్టి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. మీతో మనవి చేశాను కదా, ఏదో ఒక్క మాట అండం అంతే. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూత కిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళీయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం. ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదానివి. అమ్మా మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు. కాబట్టి తల్లి మా పాపములను కడిగేసేయి. కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి. అందున కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే కదూ మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని అది నేను చదువుతూ కూర్చున్నాను. మీరు గబగబా వేళ దాటిపోయింది, మీరు అన్నం తినే ముందు గోవిందనామ ఒకటే చెప్పించి ప్రారంభింపచేద్దాం, నేను చదువుదాం. గురువుగారు అని నన్ను పిలవడం ఎందుకు? ఇంకా నేను ఆ పని చేయకపోతే. అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణాష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి. కనీసం అది అక్కడ పెట్టైనా అన్నం తినాలి. కాబట్టి అన్నపూర్ణ అంటే అంత గొప్ప తల్లి. అయితే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? శంకర భగవత్పాదులది. మహానుభావుడండి, ప్రాతస్మరణీయులు. ఆయన అన్నారు, అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంటుంది. వాణ్ణి తోసి వీడు వచ్చేస్తాడు విస్తడి దగ్గరికి గబుక్కుని, ఎందుకంటే వాడి ఆకలి, పక్కవాడి ఆకలి అటువంటిదే అన్నా ఉండలేకపోయానండి అంటాడు. వచ్చేస్తాడు. పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యం ఏం ఉండదు. పెద్దవారు కదా, ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిందాం అంటాడేంటి? ఏమీ అండవు, తోసుకొచ్చేస్తాడు అంతే. కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది. ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం, తిన్నాక స్వార్థం. ఇక అన్నం తినడం మానేసి శరీరం పడిపోయాకే ఇంక ఏ అల్లరి లేకుండా ఉండడం. అలా ఉండకూడదమ్మా.
నాకమ్మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా? నీ అనుగ్రహ సాధనమునకు ఇది ఉపకరణం కావాలి. అందుకనమ్మా అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు. అన్నం పెట్టి దాంతోపాటు ఏమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. 10 మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి, త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి, నలుగురికి పెట్టి తాను తినగలగడం చేత కావాలి, ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి. అమ్మ నాకు అటువంటి తాపత్రయం ఇవ్వవా? కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, స్వార్థాన్ని విడిచిపెట్టి జ్ఞానము వైరాగ్యము భక్తి నాకు పరిపుష్టము కావాలి. అది ఈ అన్నం తిన్నందుకు అన్న పరిణామమైనటువంటి ఈ శరీరము యొక్క సాధనకి ఉపకరణంగా నేను పొందవలసినటువంటి భాగ్యం. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. శంకరాచార్యుల వారి యొక్క మహా ఔదార్యం ఎక్కడుందో తెలుసా అండి? నాకు అన్నం పెట్టని శంకరులు అడగలేదు. ఎవరైనా ఏమడుగుతారంటే అన్నం విషయంలో నాకు పెట్టని అడుగుతారు. అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టంటారు. శంకరులు ఒక్కరే మినహాయింపు. అమ్మ నాకు అన్నం పెట్టనలేదు. అమ్మకి అందరూ పిల్లలైనా ఆకలేసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, అమ్మ ఆకలేసేస్తోందమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటారు. తమ్ముడికి ఆకలేస్తోంది, అన్నయ్యకి ఆకలేస్తోంది, చెల్లెలకి ఆకలేస్తోంది, అక్కయ్యకి ఆకలేస్తోంది అని తెలుసు. అయినా అమ్మ ఆకలేస్తోంది మా అందరికీ అన్నం పెట్టమ్మా అనరు. అమ్మ ఆకలేస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ చివరి నుంచి మొదలెట్టింది అనుకోండి, అమ్మ ఆకలేసేస్తోంది ఇక్కడ ఇయ్యమ్మా ముందు అంటాడు. నాకు అంటాడు. శంకరులు అన్నారు, ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. మాకు అన్నం పెట్టే అమ్మ ఎవరో తెలుసా? పార్వతీదేవి. మా నాన్నగారు ఎవరో తెలుసా? మహేశ్వరుడు. నేను అన్నం ఎవరితో కలిసి తింటానో తెలుసా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శివభక్తులందరూ నాకు కుటుంబ సభ్యులు. శివభక్తులంటే విష్ణు భక్తులు కాదని మీరు అనుకోకూడదు. ఎందుకంటే శివ శబ్దం విష్ణు సహస్రంలో కూడా ఉంది. శంకరులకు ఆ భేదం లేదు. శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు. అగ్నిహోత్రానికి చెదలబడతాయి, ఆయనకి తీసుకెళ్ళి అంటగలుపుతాము అటువంటివన్నీ. కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం. అమ్మ ఈ 3 లోకాలు నా ఇల్లు అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారు ఆయన? నాకొక్కడికే కాదు, 3 లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు. ఇందులో ఎవరికి? మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ క్రిమికీటకాదులకు కూడా తల్లి. అమ్మ అన్నం మాకే కాదు, శం చతుష్పదే 4 కాళ్ళు ఉన్నవి, పురుగులు, నీళ్లలో ఉన్నవి అన్నిటికీ అన్నం దొరకాలి. నేను ఇవాళ మణికర్ణిక స్నానం చేసి వచ్చేస్తున్నాను పడవలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆకలికి తట్టుకోలేరని అన్నపూర్ణ తత్వంతో మా గోపాలకృష్ణ గారు ఏవో పుణుకులు పెట్టారు. ఆ పుణుకులు తింటూ వస్తుంటే నాకు అకస్మాత్తుగా ఇది గుర్తొచ్చింది. పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అక్కడ పక్షులు నీటి మీద వాలి ఉన్నాయి ఆహార సేకరణ కోసం. ఇంతమందిని తింటుంటే ఎగురుతున్న అవి తింటున్న మనని చూసి ఏమనుకుంటాయి? వీళ్ళందరూ అసలు వీళ్ళు ప్రయాణం చెయ్యవలసింది కాదు నీరు, కానీ ఇందులో విడుతూ కూడా మనుష్యులు కాబట్టి ఆహారం తెచ్చుకు తింటున్నారు. మన ప్రారంధము ఇలా వాలి ఉన్నా ఇంకా కడుపు నిండలేదనుకుంటాయి కదూ. శంకరులు 3 లోకములు కడుపు నిండాలన్నారే, ఈ గంగలో నేను ఒక్కడనే ఎలా తింటానని గుర్తొచ్చి ఆఖరి పుణుకు నీటిలో పడేశాను. జలచరములు తినాలంటే ముందు గుర్తొస్తే 2 పుణుకులు ఎద్దునేమో. కాబట్టి శంకరుల ఔదార్యం చూడండి. అసలు ప్రార్థిస్తూనే అమ్మ స్వదేశో భువనత్రయం అంటే నాకు అన్నం పెట్టని అడగలేదు శంకరులు, 3 లోకములకు అన్నం పెట్టని అడిగారు. అది జాతి గొప్పతనం. మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని వాళ్ళు అనరు. అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం. దానికి వారసులమ్మ. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే. కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకాన్ని పూర్తి చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళలో చెరుక్కుట్టమని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం. అక్కడ దొంగలు,
నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ళ కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్ళి అడవిలో పెడతారు. పెడితే దొంగలు ఊళ్ళోకి వస్తే గుర్తుపడతారని భయం ఉన్నవాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు. వాళ్ళు బిడ్డలేగా అమ్మకి. అన్నపూర్ణ పెట్టొద్దని ఎందుకంది శంకరులు అన్నారా? ఎవరైనా సరే తిని బతకాలి. తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవలసిన వాళ్ళు వేరొకరు ఉన్నారు, వాళ్ళు శిక్షిస్తారు. పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే. అసలు నిజమేమిటో తెలుసా? ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా ఉండన్నం పెడుతుంది. తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను, కాచడమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడ. వంటింట్లో నిలబడుతుంది. నిలబడి కిటికీలోంచి చూస్తూ ఉంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. మీ నాన్న ఎంత బాధపడుతున్నారో, ఇదేం ప్రారంధం రా నాకు నీలాంటి కొడుకుని. వాడు అన్నం తినే వరకు ఏడవరు, తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో. అది అమ్మ అంటే. అమ్మ పరదేవత అండి. అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు. అమ్మ కన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు. అమ్మ ఉంటే అమ్మ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు. మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, ఒక్కొక్కసారి నాకు చాలా బెంగొస్తుంటుంది. మళ్ళీ నేను ఇంకొక శరీరంలోకి వచ్చేంత వరకు నాకు అమ్మ అని పిలవడానికి అమ్మ లేదే అని గుర్తొస్తే, అమ్మ అమ్మే, అమ్మకి ప్రత్యామ్నాయము లేదు. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు. ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు. అమ్మ అన్నం పెట్టడమే కాదు, కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు. ఇక్కడే జరిగింది, ఎక్కడో కాదు. భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు. అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని. ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు, నాకు అప్పు ఉంది కాబట్టి నేను చేయనన్నారు. మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా పూజామంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది. రుణం తీరిపోయిందిగా వ్రాయమని. అప్పుడు భాష్యం చేశారు ఆయన. భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో. దుస్తర్కాస్తు విరంయతాం అంటారు శంకరాచార్యుల వారు. ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దామనుకుంటే దానికేవో రంధ్రాలు వెతికే దిక్కుమాలిన పాండిత్యంతో ఉంటారు కొంతమంది. జ్ఞాన కలునిలోని శారదయువోలే పోతన గారు అంటారు. అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చెయ్యొద్దు, మంచి పనిని సమర్థించంతే. కాబట్టి ఆ తల్లి భాస్కరరాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా, మహాచతుషష్ఠి యోగినీగణ సేవిత అని నామం ఉంది కదా, 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఏది ఆ 64 కోట్ల మంది ఎవరో నాకు చెప్పని అడిగారు. ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నారు. ఆయన ఎలా చూపిస్తారు? పరదేవతని ప్రార్థించారు. అమ్మా 64 కోట్ల మంది పేర్లు కావాలట, నాకు తెలుసా నీకు తెలుసా, నిన్ను సేవించేవాళ్ళు, నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు. వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు. పిలిచారు, వచ్చారు భాస్కరరాయల వారు. ఏది చెప్తానన్నావుగా చెప్పు, 64 కోట్ల మంది పేర్లు చరిత్రలో అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు, అంతే. ఇదే కాశీపట్టణంలో అదే గంగానది మీద ఆకాశంలో 64 కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు. చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు. కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళయ్య బాబోయ్ 64 కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ. ఎవరి భాస్కరరాయలు అన్నారు. పిచ్చి వాళ్ళలారా, భాస్కరరాయలే లలితాపరాభట్టారిక. ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు. రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తుడిచి పంపించారు. వచ్చి చూస్తే భాస్కరరాయల వారిలో లలిత అమ్మవారు కనబడ్డారు. అది ఆ అమ్మ. అమ్మ అమ్మే. కాబట్టి అబ్బో ఇలా చెప్తే ఇంక నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను, ఆరైపోయింది. అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నాను, నాకు తృప్తి లేదు. నేను చెప్పిన అన్నపూర్ణ తత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను.
విశాలాక్షి గురించి అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను. ఎప్పుడు అన్నది నేను చెప్పలేను, కానీ ఈ కాశీయాత్ర పూర్తి చేసే లోపల తప్పకుండా చెప్తా. 9 రోజులు సాయంకాల ప్రసంగంలో చేయలేకపోతే ఓ రోజు పొద్దున కూర్చోబెట్టి, ఎవరు వినకపోతే మా ఆవిడని కూర్చోబెట్టి చెప్పేడిపోతాను. కాబట్టి ఇంకొక ప్రసంగంలో పూర్తి చేస్తాను ఈ విషయాలన్నీ. కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి విషయంలో 2 మాటలు వాడారు శంకరాచార్యులు వారు. 2 గడియలు తీస్తుందన్నారు. మోక్షద్వారకవాట పాటనకరి స్వర్గద్వారకవాట పాటనకరి అని 2 సార్లు వేశారు. మోక్షద్వారపు తలుపు తీస్తుంది, స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని. ఇందుకు అలా అన్నారు? ఆ 2 మాటల అంతరార్థమేమి? ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున, అంటే కాశీయాత్ర పూర్తి చేసే లోపల చెప్తాను. ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసుడు రావడం, అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భాన్ని చెప్పవలసింది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి 10 అయిపోతుంది రాత్రి. నాకు అభ్యంతరం లేదు, మీకే ఇబ్బంది. అందుకని ఇంకొక ప్రత్యేక ప్రసంగం దాని గురించి చేస్తూ అన్నపూర్ణాతత్వాన్ని వేరొక రోజు మళ్ళీ పూర్తి చేస్తాను. ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడ పూర్తి చేస్తాను. నాతో పాటు మీరు సంతోషం పంచుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనందరం పొంగుతో, ఎంతో ఆనందంతో, అమ్మలగన్నయమ్మ, అమ్మ ఆ రూపంలోనే ఉంటుంది. శరీరాన్ని కన్నా అమ్మ వెళ్ళిపోయినా ఆ అమ్మగానే ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ఆ అమ్మ మీద శంకరుడు చేసిన అష్టకాన్ని ఒక్కసారి చెప్దాం. కాబట్టి చక్కగా నేను చెప్తాను, మీ అందరూ అనండి. అమ్మవారు పొంగిపోతుంది. ఇవాళ కార్తీక సోమవారం ప్రదోషం కాబట్టి నేను చెప్తాను, మీరు కూడా అనండి. ఆనందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ. ఏమి మాటలు వేసారండి శంకర భగవత్పాదులు. నిజంగా చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండబాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఇవాళ ప్రచారంలో ఉన్న చాలా పుస్తకాల్లో అన్నపూర్ణాష్టకాల్లో చాలా చాలా దోషాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో చెప్పిస్తున్నది ఏదో అది ఏ దోషము లేనటువంటి స్తోత్రపాఠం. ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. దేవీ సర్వవిచిత్ర రత్నరుచిరా దాక్షాయణి సుందరి వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. చంద్రార్కానల కోటి కోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తక పాశశాంకుశకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయహరీ. మహాభయకరీ అని పడిపోయింది కొన్ని పుస్తకాల్లో, ఆవిడ భయాన్ని కల్పించేదా. మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ. ఈ జాతి రుణపడిపోయిందండి శంకరులకు, అది ఎప్పటికీ తీరదా రుణం, అలా ఉండిపోవాలి. దానివల్లే ఆయన్ని స్మరిస్తాం. దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఎంత నా మీద ఎంత వాత్సల్యమో శంకరులకి. ఇంత పెద్ద
ప్రాంగణంలో నాకిచ్చిన గదిలో నేను ఏ గుమ్మంలోంచి గదిలోకి వెడతానో ఆ గుమ్మం మీద శంకర భగవత్పాదులే ఉన్నారు. మురిసిపోయా చూడగానే ఆయన పాదముల కింద నుంచి దూరి బయటకు వస్తుంటాను రోజు అని. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఏమో కానీ ఇవాళ అన్నపూర్ణాష్టకం గురించి చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీ ముఖాల్లో భక్తి ప్రస్ఫుటంగా ప్రకటనమవుతోంది. అంత పొంగిపోయి చదివారు. ఇవాళ కాశీపురాధీశ్వరి అయిన ఆ తల్లి విశ్వనాథుడు పొంగిపోయి ఉంటారు. దీని తరువాత అమ్మ ఉందా, పేరేమమ్మా మర్చిపోయాను నేను, పేరేమమ్మా, అయ్యరాజు కాదు, ఒక్కసారి మంగళం చెప్పనివ్వండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.